యుద్ధ సన్నద్ధతకు అఖిలపక్షం, కాల్పుల విరమణ మాత్రం ఏకపక్షమా? దేశ ప్రజల ఆవేశంపై నీళ్లు చల్లారు. 140 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ట్రంప్నకు తాకట్టు పెట్టిన ప్రధాని మోదీ. యుద్ధ వ్యూహం తెలియకపోతే ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరాల్సింది. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో విలీనమయ్యేది. జై హింద్ సభలో ప్రధాని మోదీ, బీజేపీపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ సమావేశం మొత్తం మొన్న జరిగిన పెహల్గాం దాడి, ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించి నిన్న కాంగ్రెస్ పార్టీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వక్తలందరూ మాట్లాడింది ఏంటంటే అటాక్ ఆన్ మోదీ, అటాక్ ఆన్. అయితే నిన్న ఈ కాల్పుల సంబంధించిన ఇష్యూలో మీరు యుద్ధం చేయాలా వద్దా అన్న దాని విషయంలో ప్రధానమంత్రి ఆల్ పార్టీ మీటింగ్ని పిలిచి మాట్లాడారు. మరి యుద్ధాన్ని ఆపేటప్పుడు మరి ఆపాలన వద్దా అని మమ్మల్ని పిలిచి ఎందుకు మాట్లాడలేదు అని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. అదే సమయంలో రెండో పాయింట్, ఇందిరాగాంధీ ఆనాడు వీరోచితంగా యుద్ధం అడుగు ముందుకేసింది, బంగ్లాదేశ్ని సపరేట్ చేసి ఈ దేశాన్ని కాపాడింది, లేకపోతే ఇంకా వీరోచితమైన పోరాటం చేసింది. కానీ మోదీ ఏం చేసిండు? యుద్ధం అంటే ధైర్యం ఉండాలి, యుద్ధం అంటే ధైర్యం ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి. మోదీకి అది లేదు. మోదీ ట్రంప్ చెప్పంగానే, ట్రంప్ బెదిరియంగానే తోక ముడిచిండు అన్నది నిన్న కాంగ్రెస్ నాయకులంతా మాట్లాడారు. మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండుంటే పీఓకే భారత్లో విలీనమయ్యేదా? ఇది మరి ఘోరంగా ఉన్నది ఈ స్టేట్మెంట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్న చర్చ ఏదైతే ఉందో, ట్రంప్ చెప్పడంతో మోదీ వెనకడిగేశాడా అన్న చర్చ ప్రజల్లో కూడా ఉన్నది. వాస్తవమే అది. ట్రంప్ చెప్పిండా, ఇంకెవరు చెప్పిరా? అసలు ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు ఈ మంచి పీక్ స్టేజ్లో ఉన్న యుద్ధాన్ని ఆపారు అన్న దాన్ని మాత్రం ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. 100% వాస్తవం. రెండో చర్చ కూడా ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ ఉండుంటే ఈ స్థాయిలో అయినా చేసేటోళ్ళ అన్న ఒక క్వశ్చన్ మార్క్తో చర్చ కూడా నడుస్తున్నది. ఇక మీరంటున్నది రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండుంటే అన్న చర్చ, అసలు ఆ చర్చ ఎవరూ తీసుకురాలే. సరే, మీరు అన్నట్టు ఒకవేళ ఇందిరాగాంధీ ఉండుంటే ఇంకో రకంగా ఉంటుండే అని అన్న ఒక అర్థం ఉన్నది. రాహుల్ గాంధీ ఉంటే ప్రధానిగా ఉండుంటే పీఓకే మనకు వచ్చేది. అంత ఈజీయా పీఓకేని ఇమీడియట్గా తక్షణం ఆక్రమించడం అన్నది? ఇప్పుడు మీరు యుద్ధం అటు ఇటు అవుతుందని లోపు వాడు ఎంటర్ అయిపోయాడు. ట్రంప్ ఎంటర్ అయిపోయి వాడు ఏకంగా అసలు సంబంధం లేకుండా వాడే ప్రకటించేసి ట్విట్టర్లో, నేను ఆపేసిన మొత్తం యుద్ధాన్ని అని. మరి ఆ రాత్రి ఏం జరిగిందో, ఎవరితో మాట్లాడిందో అసలు అంతా సైలెంట్. ప్రభుత్వం కూడా ఏం చెప్పలేకపోయింది. మరి మోదీ మీద పనిచేసిన ట్రంప్ ప్రభావం రాహుల్ గాంధీ మీద పనిచేయదా? సో ఇదంతా కూడా పొలిటికల్ మీటింగ్ ఇది. ఇక వాళ్ళు అట్లా మాట్లాడతారు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, గంతే. అంతకుమించి ఏముండదు ఇందులో. ఒక పోల్ పెడదాం. మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. రాహుల్ గాంధీ ఉంటే పీఓకే మనది అయ్యేదా? అవును, కాదు. సో దయచేసి మీకు ఆ పోల్ కమ్యూనిటీలో కూడా పెట్టా పోల్ని, ఓన్లీ లైవ్లో కాదు. సో దయచేసి మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. ఓరియమ్మ, అస్సలు కాదు, బీజేపీ వద్దు, పప్పు చేతుల్లో ఉంటే దేశం నాశనం అయ్యేది. గత 10 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటే దేశం 3 ముక్కలు అయి ఉండేది. సో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం కొద్దిసేపు అయిన తర్వాత ఈ పోల్ చూద్దాం. బ్రదర్ మోదీజీ హిట్ 9 టార్గెట్స్ అట. ఓకే, భాస్కర్ ఎస్ అట. పీఓకేను తీసుకోవడం అంత సులభం కాదు, ఎందుకంటే చైనా వాళ్ళు కొన్ని $1 ట్రిలియన్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సిపిఐ ప్రాజెక్ట్స్ పైన ఖచ్చితంగా చైనా యుద్ధానికి వచ్చేది. నేను అదే అన్నా కదా, అంత ఈజీగా దాన్ని ఆక్యుపై చేయడం అన్నది ఎవరికి అంత సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని వాడు ట్రంప్ చెప్పిండని చెప్పి మనం సైలెంట్ అయినాం కదా. అంత ఈజీ కాదు పీఓకే వ్యవహారం. వై ఆర్ యూ క్వశ్చనింగ్ హిమ్? మోదీజీ హిట్ 9 టార్గెట్స్ అట. ఎవరు కాదన్నారు? ఆయన ఆ ఉగ్రవాద బేస్ క్యాంపుల మీద దాడి చేశారు అన్నది వాస్తవం కాదని ఎవరైనా అన్నారా? ఎవరు అనలేదు కదా, ఉన్న వాస్తవమే కదా అది. రఘు అన్న నమస్తే, మోదీ భయపడడు, ఇంపాసిబుల్ విత్ రాహుల్, ఫిరోజ్ నాట్ గాంధీ. ఓకే,
బలగం మూవీకి అవార్డు ఇవ్వాలి. ఓకే, అవును కదా, ఆ సినిమాకి అసలు అవార్డే రాలేదు కదా. ఏ ఇయర్లో మరి అది 23 24? రాహుల్ పిఎం అయితే ఉన్న కాశ్మీర్ కూడా పీక్తుండే. ఎస్, లైవ్ చాట్. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే పీఓకే మనది అయ్యేదా? అవును అంటున్న వాళ్ళు ఎంతమంది, కాదు అంటున్న వాళ్ళు ఎంతమంది? కాదు అంటున్న వాళ్ళు 69% ఉన్నారు. సో దయచేసి ఈ పోల్కి మీరు రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడం జరిగింది. అంత ఈజీ కాదు. వేస్ట్ రాహుల్ గాంధీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ డూ నాట్ కంట్రోల్ ఆన్ హిజ్ ఓన్ పార్టీ ఆపరేషన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ అట. 2011 ముంబై అటాక్ తర్వాత పాకిస్తాన్ మీద ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉంటే చర్చలు చేద్దాం అనేవాడు. దాడి సంగతి దేవుడికి ఎరుగు. కాంగ్రెస్ వాళ్ళకు చేతగాని మాటలు. 2011 అది పెట్టింది మళ్ళీ పెట్టకండి బ్రదర్. జై భీమ్కి ఏందో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దొంగాట. వేస్ట్ రాహుల్ గాంధీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్రెడీ చదివేసినాం మనం. కాంగ్రెస్ వాళ్ళ చేతగాని మాటలు. కాశ్మీర్ను పాకిస్తాన్కి అప్పచెప్పేవాడట. మోదీ ఫెయిర్ అట. రాహుల్ ఖాన్ అట. రాహుల్ ఖాన్ ఉంటే భారత్ కూడా పోయేది. రఘునాథాచారి. అసలు యుద్ధమే జరిగేది కాదు, శాంతి జపం చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటే 370 ఆర్టికల్ ఎత్తేస్తామని చెప్పారు. వాళ్ళు ఎట్లా పీఓకేని ఎలా స్వాధీనం చేసుకుంటారు? మోదీ మాటల మనిషి అంతేగాని చేతల మనిషి కాదు. శ్రీనివాస్ అన్న, ముఖ్యమంత్రికి ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా అబద్ధాలు చెప్పి అదొక్కటే తెలుస్తుంది. మోదీ గురించి, అతని అంతరంగం గురించి ఏం అర్థం కాదు. రాహుల్ గాంధీ జన్మలో పిఎం గాడు. మోదీ వేస్ట్. అనుముల సతీష్ రవీందర్ అట. ఇందిరా అంత పవర్ఫుల్ అయితే అప్పుడు పీఓకేని ఎందుకు తీసుకోలే? మరి వారు ఎందుకు ఆగింది? రేవంత్ మాటలు ఉత్తర ప్రగల్భాలు. పాకిస్తాన్కి అప్పచెప్పేవాడు. కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా చేయరా అని పోల్ పెట్టండి, పెడదాం. చెప్పడం ఈజీయే అన్న, నేను అదే అంటున్నా కదా. వీళ్ళైనా వాళ్ళైనా ఏదైనా మాట్లాడతారు. ఏముంటుందండి, ఇద్దరి సంగతి అట్లే ఉన్నది. ఇప్పుడు ఈయన ఎందుకు ఆపిండో ఈయన చెప్తలేడు. అసలు ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఏంది అన్న విషయంలో ఇంతవరకు స్టేట్మెంట్ వచ్చిందా? రాలే. వీళ్ళు మేము ఉంటే ఈ అమ్మ ఏం అసలు ఆగం అయిపోయేది, మొత్తం అసలు పాకిస్తానే లేకుండా చేసేవాళ్ళమని వీళ్ళు. కాంగ్రెస్ అండ్ బీజేపీ బోత్ ఆర్ ఫెయిల్యూర్స్. మోదీ గ్రేట్, మోదీ అవకాశవాది, మోదీ వేస్ట్. రాహుల్ గాంధీ ఉంటే పీఓకే స్వాధీనం అయ్యేదట. వినోద్ బండావత్. పంజాబ్ కూడా పోతుండే, కాశ్మీర్ దేవుడెరుగు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, పీఓకే వచ్చేది రఘు అన్న. వడ్డే కృష్ణయ్య. రాహుల్ గాంధీ ఉంటే యుద్ధం ప్రకటించేవాడే కాదు. సో ఇట్లా పబ్లిక్ రియాక్షన్ ఇది. చలో మళ్ళీ మాట్లాడదాం ఈ అంశం మీద. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు యుద్ధ సన్నద్ధత కోసం అఖిలపక్షాన్ని పిలిచారు. 4 రోజులు యుద్ధం చేశాక ప్రధాని మోదీ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించారు. వీర జవాన్లు, దేశ ప్రజలు పాకిస్తాన్ని అంతం చేయాలన్న కసితో రగిలిపోతుండగా వారి ఆవేశం పైన నీళ్లు చల్లారు. 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తాకట్టు పెట్టారు. మా వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ బహిరంగంగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి మోదీ, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని పాకిస్తాన్ను ప్రపంచపటం నుంచి తీసేయండి అంటూ మోదీకి మద్దతిచ్చాం. ప్రపంచపటం నుంచి తీసేయడం ఎట్ట సాధ్యమైద్దండి? తీసేయడం అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? మనకి కొన్ని దేశాల మద్దతు కంటే వానికి కూడా చైనా మద్దతు ఉన్నది, వానికి అమెరికా వాడిని పెంచి పోషిస్తున్నది. ఇప్పుడు అమెరికా వాడు ఏదో చేసిందని మనం అనుకుంటున్నాం. బేసిక్ ఏంది, చైనా వాడికి ఎందుకు ఇంట్రెస్ట్? వాడి నైసర్గిక స్వరూపంలో ఉన్న దేశం ఒకటి. రెండోది, వాడు తయారు చేసిన ఆయుధాలను వాడు కొంటున్నాడు. ఎవడు? పాకిస్తాన్ వాడు. ఇక వాడికి గిరాకీ వచ్చినప్పుడు చైనా వాడు వానికి సపోర్ట్ చేయకపోతే మనకి సపోర్ట్ చేస్తాడా? ఈ ట్రంప్ వీళ్ళంతేంది, ఈ అగ్రదేశాల పరిస్థితి ఏంది? ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మీదకి వదలాల. బస్ మన దేశం మీదకో ఇంకో దేశం మీదకో వదిలి ఆ దేశాన్ని మొత్తం చిన్నాభిన్నం చేయాలి. ఈ టాప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎజెండా